ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో వైశాఖ మాసంలో చాలామందికి తెలియనిది ఏంటంటే, ఎవరికైనా అతి భయంకరమైన సమస్యలు అంటే ఇతి సమస్యలు, ఇతి బాధలు ఇలాంటివి ఉన్నప్పుడు, ఇతి బాధలు అంటే ఇంట్లో ఉన్న ఆడవారు, బయట ఉన్న ఆడవారు, అలాగే కుటుంబంలో స్త్రీల మూలకంగా మీకు ఇబ్బందులు వస్తున్నప్పుడు మనకి తేలికగా బయటపడడానికి మనకు కొన్ని పురాణాల్లో ఉపాయాలు ఉన్నాయి. ఈ వైశాఖ మాసంలో చేయవలసిన పరిహారాలు మనకి రేపు వైశాఖ పౌర్ణమి రాబోతుంది. ఇది ఎక్కడ ఉందయ్యా? స్కంద పురాణంలో వైశాఖ మాస మహత్యంలో దీని గురించి వివరణ ఉంది. ఏం చేయాలంటే, ఎవరైనా సరే వైశాఖ మాసంలో మామిడి పండ్ల రసము, బాగా పండిన దోసకాయని దానం ఇవ్వటము, అలాగే సాయంత్రం పూట పానకము, దద్దోజనము ఆలయాల్లో ప్రసాదంగా పంచిపెట్టడం, ఇలా చేస్తే ఇతి బాధలు సమసిపోతాయని స్కంద పురాణంలో ఉంది. అంటే ఎవరైనా సరే ఈ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ పౌర్ణమి రోజైనా పర్వాలేదు, అంటే వైశాఖ పౌర్ణమి రోజునైనా ఈ విధంగా చేయవచ్చు, లేదా ఈ వైశాఖ మాసం నడుస్తున్న సమయంలో కూడా ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీకు సమస్యలు తీరిపోతాయి. మీకు ఈ వైశాఖ మాసం గురించి, పౌర్ణమి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ మాసంలో శ్రీమన్నారాయణని ఆరాధించడం వల్ల అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఖచ్చితంగా నారాయణ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఈ మాసంలో స్వామివారు తెలుసుకుంటారో వారికి సమస్యలు అనేవి తొలగిపోయి ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. మీకు పురాణపరంగా ఉన్న ఉపాయాలు మరొక ఉపాయంతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.